హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ పూజిత జర్నీ. ఇవాళ ముచ్చట ఏంటంటే మీకు అందరికీ చెప్పాను కదా, మా ఇంట్లో ఈరోజు పూజలు ఉన్నాయనేసి. సో ఇంకా మార్నింగ్ 4:30 బ్రహ్మముహూర్తంలోని వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అదే 7 శనివారాల వ్రతం. సో ఈ 7 శనివారాల వ్రతంలో ఇది 8వ శనివారం అని చెప్పాలి. వడ్డికాసుల వారిది 8వ వారం అనమాట. సో ఇంకా ఈ 7 వీక్స్ ఎవ్రీ సాటర్డే అసలు ఎంత బాగుంటుండేనో. అసలు చాలా వర్క్ ఉంటుంది, కానీ అసలు పని ఎంత గుర్తుకు రాదు ఆ పూజ చేసే అంతసేపు. అసలు ఎంత వైబా, వెంకటేశ్వర స్వామి స్వయంగా కూర్చొని చేయించుకున్నంతగా ఉంటుంది. ఎవ్రీ సాటర్డే బ్రహ్మముహూర్తంలో మా మమ్మీ కంప్లీట్ చేస్తుండే. ఎంత బాగుంటుండేనో ఆ వైబ్ అయితే. ఇంకా మేమైతే మిస్ అవుతామని చెప్పొచ్చు, ఈ వీక్తో అయిపోయింది కాబట్టి. సో ఇంకా 7 శనివారాల వ్రతంలో ఈ దీపాలు మెయిన్ అని చెప్పాలి కదా. సో మా పెద్దక్క మార్నింగ్ లేసి పాపం బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మా మమ్మీకి అయితే. ఇంకా తను హెల్ప్ చేస్తుంది అనమాట ఈ దీపాలు పెట్టడంలో. ఇంకా మేము ఫాస్ట్గా అయితే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాం. అయ్యవారి పూజ అయితే చాలా బాగా జరిగింది. అసలు కన్నుల పండగలా ఉండే అయ్యవారి పూజ. ఇంకా పూజ అయిపోయిన వెంటనే మేము చక్కచక్క అన్ని వంటలు చేసేసుకొని, తర్వాత సత్యనారాయణ స్వామి పూజకు కావాల్సినవి తీసుకొని ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. ప్రసాదాలు అయిపోయిన వెంటనే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇప్పుడు మేము కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ మా మమ్మీ నా ప్రెగ్నెన్సీలో ఇక్కడ వ్రతం చేయిస్తానని మొక్కుకుందనమాట. సో అందుకని వెళ్తున్నాము. స్వామివారి ఎప్పుడు చేయించుకోవాలంటే అప్పుడు చేయిస్తారని అయితే మాకు బాగా అర్థమైందనమాట. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ నా ఒక పుట్టిల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆడపిల్లకి ఏది ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా పుట్టిల్లే గుర్తొస్తుంది. నాకు కూడా సేమ్, ఏది వచ్చినా సరే నాకు ఇక్కడికి వస్తేనే చాలా తృప్తిగా ఉంటుంది. అదేంటో నాకు ఇక్కడికి వచ్చి అలా కూర్చుంటే మా నాన్న ఒళ్ళో కూర్చున్నంత హాయిగా ఉంటుంది. నాకు ఆ స్వామివారిని చూస్తే మా నాన్నని చూసినంత హాయిగా ఉంటుంది. ఇంకా నేను చాలా ఎమోషనల్ అయిపోతాను ఈ టెంపుల్ గురించి అయితే మీకు సపరేట్గా ఒక వ్లాగ్ అయితే చేసి పెడతాను. సో ఇక్కడ వ్రతం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. దర్శనం చేసుకొని వచ్చి ఇంకా వ్రతం పైన కూర్చున్నాము. Few moments later. నాకైతే కింద కమెంట్ చేయండి అనమాట, మీకు ఎవరికైనా హనుమాన్ టెంపుల్ గురించి ఇంకా ఏమైనా తెలియాలి అని అంటే. సో మనం బ్లాగ్ చేసేద్దాం. ఇంకా పూజ అయిపోయినప్పుడే మేము ఇంటికి వచ్చేసామన్నమాట అందరము. సో ఇక్కడ బిర్యానీ ఇంకా సాంబార్ ఇవన్నీ వంటలు చేసాము. గోకరకాయ, గుత్తొంకాయ, పాలకూర పప్పు, పరమాన్నం, పులిహోర, ఇంకా సప్పడి పప్పు, దోసకాయ పచ్చడి, ఇంకా చల్లని పెరుగు, ఇంకా అయితే చాలా వంటలు అయితే చేసేసామన్నమాట నేను మా మమ్మీ కలిసి. ఇంకా బూరెలు మా దాంట్లో బాగా ఫేమస్ అనమాట. సో బూరెలకి సప్పడిపప్పు కాంబినేషన్ అదిరిపోతుంది. ఇవే మా చిన్నక్క అనమాట స్వీట్ చేసింది. ఇంకా అందరికి వచ్చిన వాళ్ళందరికీ పసుబొట్టు ఇచ్చేసాను నేను.
ఇంకా 7 శనివారాల వ్రతంలో ఇది లాస్ట్ డే కాబట్టి మా మమ్మీ తరపు నుంచి మేమైతే అందరికీ 7 మంది జంటలకైతే బట్టలు పెట్టేసామన్నమాట. ఈవిడే మా మమ్మీ. సో నన్ను ముందుండి నా వెనక ఉండి నడిపించే నా దేవత ఈమె అనమాట. సో ఇంకా మా మమ్మీ అనుకున్నవన్నీ జరగాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మమ్మీకి ఇవ్వండి ప్లీజ్. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ బ్లెస్సింగ్స్ అన్నీ మాకు ఇచ్చినందుకు. సో ఇంకా ఈరోజుకైతే వీడియో ఇంతే అనమాట. ప్లీజ్ అబ్బా అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు. నాకు మీ అందరు సపోర్ట్ కావాలి అని చెప్తున్నాను కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి. బాయ్ బాయ్.